సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. గతి లేక కాళ్లబేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శనివారం సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వస్తోందని భారత్ పాక్లు ప్రకటించాయి. కానీ రాత్రి 9 గంటలకు పాక్ తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, రాజస్థాన్లోని ఉదంపూర్, బార్మర్, పఠాన్కోట్, జైసల్మేర్, పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతాల్లోనూ పేలుళ్లు వినిపించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు జరిపింది. దొంగచాటు దాడులు చేయటంలో అందవేసిన చెయ్యి అయిన పాకిస్తాన్ చేసిన దాడులను భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. ఆర్ఎస్పురా సెక్టార్లో జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ మొహమ్మద్ ఇంతియాజ్ వీరమరణం పొందారు. సరిహద్దు అవతలి నుండి పాకిస్తాన్ చేసిన దొంగ దాడులకు 7గురు గాయపడ్డారని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు వినిపించాయి. సైరన్లు వినిపించాయి. చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ప్రజల్లో ఎప్పట్లాగే భయాందోళనలు నెలకొన్నాయి. బారాముల్లా, బందిపోరా తదితర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడా కాల్పులు విరమణ అమలు జరగడం లేదు. శ్రీనగర్ మధ్యలో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు ఇప్పుడే తెరుచుకున్నాయి. శ్రీనగర్ అంతటా భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయని, ఇదేమి కాల్పుల విరమణ ఒప్పందం అంటూ జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా ఎక్స్లో పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున డ్రోన్లు రాగా భారత బలగాలు వాటిని కూల్చివేశాయి. రాజస్థాన్లోని ఓధ్పూర్, జైసల్మేర్ తదితర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా లైట్లు ఆర్పేయాలని ప్రజలను సూచించారు. అమృత్సర్లోని ఖాతా కంటోన్మెంట్ పరిధిలో దూసుకొచ్చిన డ్రోన్లను సైన్యం కూల్చేసిందని ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గట్టి ప్రతిచర్య తప్పదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాకిస్తాన్ను హెచ్చరించారు. కాల్పుల విరమణ ఆ తర్వాత ఉల్లంఘనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహించిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ శనివారం రాత్రి 11 గంటల సమయంలో విలేకరులతో మాట్లాడారు. కొన్ని గంటలుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు మళ్లీ జరిగాయని, ఇటువంటి ఉల్లంఘనలను సరైన రీతిలో స్పందించే అధికారాలను భద్రతా బలగాలకు ఇచ్చాం. వీటిని చాలా సీరియస్గా తీసుకుంటాం. తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ను కోరామని మిస్త్రీ తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.